సార్ ఎప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి చాలా నియర్ బైయే ఉంటుంది. సో ఈ ఐటీ అండ్ ఇన్ఫ్రా మన రియల్ ఎస్టేట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? సో డెఫినెట్లీ రాను రాను కాలం మారే కొద్దీ ఏదైతే ఇందాక ఇన్కమ్ సోర్స్ గురించి మనం మాట్లాడామో ఆ ఇన్కమ్ హై పేడ్ ఇన్కమ్ ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఒకవైపు వ్యవసాయం, రెండో వైపు ఐటీ. ఓకే. సో వచ్చే వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. సో డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా గమనించండి, ఇప్పుడు గచ్చిబౌలి అనేటువంటిది ఐటీ హబ్ సరౌండింగ్ ప్రాంతాలు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? కుకట్పల్లి, కేపీహెచ్పి, నిజాంపేట్, ప్రగతి నగర్ ఇలాంటి ఏరియాలో ఆల్మోస్ట్ నియర్ బై అనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి అటువైపు చూసుకుంటే 10 నుంచి 12 కిలోమీటర్ల రేడియేషన్ లో ఉంటుంది. ఇటువైపు నల్లగండ్ల కానివ్వండి, ఈ రకంగా సేమ్ అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్కడైతే వస్తుందో నెక్స్ట్ ఒక 10-15 కిలోమీటర్లు 10 to 15 కిలోమీటర్స్ రేడియేషన్లో రెసిడెన్షియల్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో అప్పుడు మీరు గమనించే వీళ్ళంతా కూడా కొందరికి సొంత ఇల్లులు ఉంటాయి, కొందరికి రెంటల్స్ ఉంటారు. సో ఈ రకంగా వీళ్ళు ఉంటారు. ఆల్మోస్ట్ ఐటీ క్యారిడార్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యారిడార్ ఏదైతే ఉందో వీళ్ళంతా రెసిడెన్షియల్ జోన్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. మరి వీళ్ళు సంపాదించిన సంపాదనని డెఫినెట్లీ రెంట్లో ఉన్న వాళ్ళు కొత్త సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటారు. ఇంకొందరు ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అన్నట్టు విల్లాసో లేకపోతే అపార్ట్మెంట్సో సొంత ఇల్లు కళ నెరవేర్చుకోవాలి. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? 15-20 కిలోమీటర్ల వరకు ఆల్రెడీ రెసిడెన్షియల్ జోన్ ఉంది. మరి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ మరొక 30-40 కిలోమీటర్లు వెళ్ళాలి. సో అందుకోసమనే ఐటీ క్యారిడార్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్మెంట్స్ కానీ వీళ్ళంతా ఏదైతే రాగలుగుతుందో ఒక ఎంప్లాయీగా స్టార్ట్ అయినప్పుడు రెంట్కి ప్రయారిటీ ఇవ్వగలుగుతాడు. ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత సంపాదించిన తర్వాత సొంతింటి కళ వైపు వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఉండడానికి తను ఆలోచిస్తాడు. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆ ఇన్వెస్ట్మెంట్ అన్నిటిని కలగలిపి తనకు తగ్గట్టుగా ఇల్లు కొనుక్కోగలుగుతాడు. ఈ హైదరాబాద్ ఈ ప్రీమియం హౌసింగ్ అనేవి ఎలా ఉన్నాయంటారు సార్? హైదరాబాద్లో ఎలా ఉన్నాయి? వాటి డిమాండ్ ఎలా ఉందంటారు? సో చాలా అద్భుతంగా ఉందండి. ఓకే. సో డిపెండ్స్ ఆన్ వాళ్ళ లొకేషన్ బట్టి, వాళ్ళ అభిరుచులు అంటే టేస్ట్ని బట్టి సజెస్ట్ చేయగలుగుతాం. సో చాలా మోడర్న్ ఎమ్యూనిటీస్, సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కూడుకున్నటువంటి ఎమ్యూనిటీస్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో చాలా బాగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బడ్జెట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ బడ్జెట్ని ఇన్వెస్ట్ చేయగలిగే అథరైజేషన్ డెసిషన్ మేకర్స్ ఎవరు ఉంటారు, వాళ్ళ నీడ్ ఏంటి, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే కొంతమంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లైఫ్ స్టైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ని దృష్టిలో పెట్టుకొని ఫోకస్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ఇంకొంతమంది లెగసీ కోసం చేసే వాళ్ళు ఇంకొందరు ఉంటారు. సో ఈ రకంగా డిపెండ్స్ ఆన్ దేర్ నీడ్, దేర్ ఫోకస్, దేర్ అబిలిటీ, దేర్ స్టేటస్, వై ఇన్వెస్టింగ్ అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ రకంగా వాళ్ళ అభిరుచులకి వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయి. ఇంకొంతమంది ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ వీకెండ్ వస్తే ఎంజాయ్ చేయాలని వాళ్ళకి సిటీ సరౌండింగ్లో 30-40 కిలోమీటర్ డిస్టెన్స్లో అద్భుతమైన ఫామ్ హౌసెస్. సో హైదరాబాద్లో మెగా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో సిటీకి సరౌండింగ్లో చాలా వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడుకున్నటువంటి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. అండ్ DTCP రేరా ఆర్ HMDA రేరా అప్రూవల్స్తో ఉన్నటువంటి దాంట్లో కూడా అద్భుతమైన క్లబ్ హౌస్లకు ఇన్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వైపు కానివ్వండి, బెంగళూరు హైవేలో కానివ్వండి, ముంబై హైవేలో కానివ్వండి, వరంగల్ హైవేలో కానివ్వండి, అంటే కస్టమర్ ఏదైతే ఒక పీస్ఫుల్నెస్ను కోరుకుంటాడో ఆ అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా హైదరాబాద్ సరౌండింగ్లో ఉంది. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది ఎక్కువ అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్లకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారు. ఫామ్ హౌసెస్ కానివ్వండి, అప్రూవల్స్తో ఉన్నటువంటిలో కానీ ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎంజాయ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ వర్క్ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ వర్క్ ప్రెజర్ని రిలీఫ్ చేసుకోవడం కోసం అటువైపు బాగా చూస్తూ ఉన్నాం. సో ఎవరైతే విల్లాసు ఇక్కడ హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో ఒకేసారి డెఫినెట్లీ హైదరాబాద్లో రేట్లు అనేటువంటివి ఒకేసారి ఒక పర్సన్ కొనలేడు. తను చేసుకున్నటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ ఉంటాయో వాటిని అన్నిటిని తీసుకొని వచ్చి లోన్ వైపు కానీ ఫుల్ పేమెంట్ కానీ కట్టాల్సి వస్తుంది. కానీ అప్పటి వరకు నా దగ్గరకు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాతనే కొంటానంటే అప్పుడు ఇంకా ఆకాశాన్ని ఎత్తుకుంటాయి. ఎందుకంటే హైదరాబాద్కి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. సో దేశ విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. రకరకాల ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని అంటున్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్స్ కానివ్వండి, ఐటీ హబ్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, అండ్ అదర్ కంట్రీస్లో కానివ్వండి సంబంధించిన వాళ్ళు అదర్ స్టేట్స్, నార్త్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల హైదరాబాద్ ఇప్పుడున్న రేట్లు
నెక్స్ట్ పెరగబోతున్నాయి. అది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. ఒకప్పుడు 20 లక్షలు 30 లక్షలు ఉన్నటువంటి ఎకరా కొనలేదు కోకాపేటలో, ఇప్పుడు 100 కోట్ల పైన ఎకరాల్లో వెళ్తా ఉంది. సో డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్లో నేను ఇంత బడ్జెట్లో ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు మనకు రేటు అందుబాటులో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ మనం కటాఫ్ చేసి ఒక కమైన్ చేసి మంచిగా మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు మన టేస్ట్కి తగ్గట్టు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మన సొంత ఇంటి కళని నెరవేర్చుకోవచ్చు. ఓకే, సో మీరే బడ్జెట్ అని అంటున్నారు సార్. సో మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర ఒక 50 lakhs ఉండొచ్చు, వాళ్ళు దాంతో ఇల్లు కొనుక్కోవాలి అని అనుకోవచ్చు. అప్పుడు ఎక్కడెక్కడ తీసుకుంటే బాగుంటుంది అంటారు సార్? ఇక్కడ లొకేషన్స్ యాజ్ ఎ అడ్వైజర్ ఉండేటువంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు డెఫినెట్లీ నేను ఉన్నా అండి. నేనేం చేస్తా, మీరు 50 లక్షలు పెట్టి ఇల్లు కొనాలి అనేది మీ బడ్జెట్. నేనేం చేయగలుగుతా, ఫస్ట్ నేను కేవలం మీకు అడ్వైజర్గా కాకుండా అమ్మాలి అన్నటువంటి ఉద్దేశంతో నేను ఉన్నాను అనుకోండి, నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ని అమ్మడానికి మిమ్మల్ని కన్విన్స్ చేస్తా. ఓకే, ఇస్ ఇట్ రైట్? సో నేను ఫస్ట్ మీ నుంచి మీకు ఏం కావాలి, ఎటువైపు మీ లొకేషన్ ఏంటి, మీ బడ్జెట్ ఎలాగో చెప్పారు, మీ లొకేషన్ ఏంటి, మీరు పేమెంట్ మోడ్ ఎలా చేయగలుగుతారు, మీకు ఏ రకంగా ఉండాలి, ఎందుకు కొనాలనేది కూడా ఇంపార్టెంట్. అంటే రెంట్లు కట్టలేకపోతుంది. సో మీ నీడ్ ఏంటో నాకు తెలవాలి. మీ నీడ్కి తగ్గట్టుగా నేను సజెస్ట్ చేయగలను. సేమ్ అలానే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీకంటూ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఆ పారామీటర్స్ తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బెంగళూరు హైవే చేసుకోవచ్చు, వరంగల్ హైవేలో చేసుకోవచ్చు, ముంబై హైవేలో చేసుకోవచ్చు, నార్త్ హైవేలో చేసుకోవచ్చు, హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ నేను ఫోర్సబుల్గా కాకుండా మీ రుచి అభిరుచులకు తగ్గట్టుగా మీ ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో, నాకు ఈ ప్లేస్లో ఉండాలి, నాకు కనెక్టివిటీ ఇంపార్టెంట్, టైమ్ ఆఫ్ రీచింగ్ ఇంపార్టెంట్ అన్నటువంటి మీ పారామీటర్స్ తగ్గట్టుగా సజెస్ట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు తెలంగాణలో ఫ్యూచర్ సిటీ దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సో డెఫినెట్లీ ఫ్యూచర్ సిటీ అనేటువంటిది గవర్నమెంట్ చాలా అద్భుతంగా చేయబోతుంది. ఒకప్పుడు మీరు గమనించాలి, హైదరాబాద్ అని అంటే అమీర్పేట అటువైపే. సో దాని తర్వాత ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ ఇటువైపు. ఇప్పుడు క్రేజ్ నడుస్తున్నది కోకాపేట్ ఇటువైపు. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ డెవలప్మెంట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఇప్పుడు మనం ఈ ఏరియా వైపు కొంత వెళ్ళగలిగితే, కోకాపేట, విప్రో సర్కిల్ ఇదంతా వెళ్ళగలిగితే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అదర్ కంట్రీలో ఉన్నామా అన్నటువంటిది సేమ్ అలానే ఒక 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యింది అనేది కూడా మనం చూస్తూ ఉంటాం జియోగ్రాఫికల్గా. సేమ్ అలానే ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కూడా రాబోతున్నటువంటి ఈ కోకాపేట, హైటెక్ సిటీకి తగ్గట్టుగా ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఐటీ హబ్స్ వస్తున్నాయి, ఏ హబ్స్ వస్తున్నాయి, ఫిలిం సిటీలు వస్తున్నాయి. ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీ చూస్తే సిటీ బయట ఉండేది, ఈ రోజు సిటీ సెంట్రల్ సిటీలోకి వచ్చేసింది. దాన్ని దాటి ఇంకొక 20-30 కిలోమీటర్లు డెవలప్మెంట్ అయ్యింది. సేమ్ అలానే ఫ్యూచర్ సిటీలో కూడా ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డెఫినెట్లీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, కనెక్టివిటీ ఎలా ఉంది, సో డెవలప్ చేస్తున్నటువంటి వ్యక్తికి రియల్ ఎస్టేట్ అనుభవం ఏంటి, డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నటువంటివి కూడా ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. సో లీగల్గా ఎలా ఉన్నాయి అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్.